హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు నుంచి డే రొటీన్ మారుద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా, టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 5:16 అవుతుంది. నమాజ్కి వెళ్తున్నాం. నమాజ్ నుంచి వచ్చిన తర్వాత వాకింగ్కి వెళ్ళాలి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేయాలి. ఇప్పుడే ఇంటికి వచ్చాము. పొద్దున్నే క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. పీస్ అంటే ఇదేనేమో. దూరం నుంచి పిచ్చుక సౌండ్లు కీ 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 అనుకుంటూ వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చాము. ఈరోజు చికెన్ వండుకుందాం. వంట రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీ వెరైటీగా వండాను. ఆయిల్ తక్కువ వేసి పెరుగు, ఉప్పు, కారం అన్నీ కలిపేసి వేసేసి చేశాను. టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాం. చింతపండు చారు, వేడిగా అన్నం, అన్నీ రెడీ అయిపోయినాయి. రైసు, కర్రీలు అన్నీ. ఇదిగోండి కర్రీ. తక్కువ ఆయిల్ వేసి వండాను. గ్రేవీ కోసం పెరుగు అవి వేసాను. కొత్తగా చేసా, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ముక్క అయితే బాగానే ఉడికింది, చాలా బాగా ఉడికింది. సూపర్. రైస్లో ముక్క పెట్టి బాగానే ఉన్నాయి. అదే మరీ ఇంత టేస్ట్ లేదు, కానీ నేను ఎక్స్పెక్టేషన్ మీద బాగానే అనిపించింది టేస్ట్. ఇప్పుడే బయటకు వచ్చాం, ఎందుకంటే మన పచ్చళ్ళకి ఇప్పుడు దాకా ప్యాకెట్లో పంపించాం కదా, ఇప్పుడు కొంచెం బాటిల్స్కి అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం. వాటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనకి మనం ఉన్న ఏరియా నుంచి ఒక 1 అవర్ జర్నీలో దొరుకుతాయంట మంచిగా. అందుకని అది అక్కడ ఏముంటాయంటే అది ఫుడ్కి సంబంధించిన బాటిల్స్ మాత్రమే. అందులో ఫుడ్ వేసుకోవచ్చు అనమాట. ఫుడ్ గ్రేడ్ బాటిల్స్. అవి చూడడానికి వెళ్తున్నాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడే శాంపుల్స్ అన్నీ తీసుకుని బయటకు వచ్చాము. అయితే ఈరోజు ఫైనల్స్ కదా, మన సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా. సౌత్ ఆఫ్రికా గెలవాలని ప్రతి క్రికెట్ ఫ్యాన్ అనుకుంటాడు, ఎందుకంటే వాళ్ళకి ఒక ఐసీసీ కప్ కూడా లేదు. కాకపోతే ఇప్పుడే బహుమా అవుట్ అయిపోయాడు. అదే బాధ అనిపిస్తుంది. గెలుస్తారు లేదు. ఒక్కళ్ళు ఈ టెస్ట్లో ఎలా అంటే ఒక్క వికెట్ పడితే ఆటోమేటిక్గా పట్టుకొని వికెట్లు పడిపోతాయి. చూద్దాం, గెలిచిద్దని అనుకుంటున్నాం. సౌత్ ఆఫ్రికా గెలవాలి. సౌత్ ఆఫ్రికా క్రియేటింగ్ హిస్టరీ. జస్ట్ ఇంకా ఎంత కొట్టాలరా? 19 కొట్టాలి. 19 రన్సే కొట్టాలి. బోమగాడుని నెక్స్ట్ వికెట్ పడ్డప్పుడు స్టబ్స్ అవుట్ అయిపోయినప్పుడు భయం వేసింది, కానీ ఇదిగో 19 కొట్టాలి. జస్ట్ గెలిచేస్తారు గెలవాలి. 4 ఇప్పుడు బాడేస్తున్నారు, కొట్టేస్తున్నారా. అయితే ఒక మురి మిక్చరుని సోడా చెప్పాం. బయట మాత్రం మామూలుగా అనలేదు. చూడడానికి అయితే భలే ఉంది. చూడండి, భలే నొక్కిచ్చారా. టేస్ట్ చూద్దాం. ఇలా నొక్కి ఇచ్చాడు అనమాట. బాగాలేదా? సోడా మాత్రం అదిరిపోద్దులే. ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాను. జస్ట్ ఇంకా 6 రన్స్ కొడితే గెలిచేస్తారనమాట. ఫైనల్లీ సౌత్ ఆఫ్రికాకి ఒక ఐసీసీ కప్ వస్తుంది. బాబా, నేను ఇండియా గెలిచినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో, సౌత్ ఆఫ్రికా గెలిచినప్పుడు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పాపం ఎన్ని సెమీఫైనల్స్, ఎన్ని ఫైనల్స్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ నాకులాగే ఫీల్ అవుతారు ఇప్పుడు. ఏవి డెవిలియర్స్, స్మిత్ అందరూ చాలా కష్టపడ్డారు. ఎందుకో మార్క్రమ్ గారు ఈ బాల్ 6 కొట్టి గెలిపిస్తాడేమో అనిపిస్తుంది. ఎంత కొట్టాలి? 6 కొట్టాలి. 6 కొడితే బాగున్నాం. 6 కొడితే అసలు కొట్టు. హిస్టారిక్ చేజ్ కూడా వాళ్ళకి. ఇప్పటిదాకా అంత చేజ్ చేయలేదంట 4th ఇన్నింగ్స్లో. మార్క్రమ్ మామూలు ఇన్నింగ్స్ ఆడాల. మార్క్రమ్ గారు 4th ఇన్నింగ్స్ యావరేజ్ 80+ ఉంది. 70+, 80+ ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ అవుట్ అయిపోయాడు. మొత్తం గెలిపించేస్తున్నాడు మ్యాచ్ని. సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారులే. ఒక్క 6 కొడితే విన్ అయిపోతారు. 6 ట్రై చేశాడు కొట్టడానికి. క్యాచా రే అవుట్ రా. 6 కొడదాం అనుకున్నాడు రా, అవుట్ అయిపోయాడు రా. మార్క్రమ్ ఫీల్డర్ దగ్గర నుంచి కూడా రియాక్షన్ లేదు కదరా. ఇంకేం చేస్తావు, ఆరే కొట్టాలి. ఇంకా అవుట్ అయినా గెలిచేస్తారు. కానీ అబ్బా, బిడ్డింగ్ షాట్ ఒకటి కొట్టుంటే సరిపోయేది. కానీ లెజెండ్ రా మార్క్రమ్. లెజెండ్ ఇన్నింగ్స్ ఆడాడు రా. ఇన్నింగ్స్ అసలు. ఇగో చాలా మందికి కొత్త క్రికెట్ చూడని వాళ్ళకి తెలియదు కదా మార్క్రమ్ అంటే. అదిగోండి ఆడే మార్క్రమ్ అంటే అతనే. ఆవిడ కూడా అక్కడే ఉందిరా. 136 కొట్టాడు. గ్రేట్. ఇంకా 2 రన్స్ కొడితే గెలిచేస్తారు. 4 నిమిషాల్లో లంచ్ బ్రేక్ ఉంది అనమాట. టెస్ట్కి లంచ్ బ్రేక్ ఉంటుంది. నాకెందుకో ఈ బాల్ గెలిచేస్తారు అనిపిస్తుంది.
ఇందరు 6 అన్నాను, అవుట్ అయిపోయాడు. ఈ బాల్ ఏమవుతుందో చూడాలి. కామెంటరీ బాక్స్ లో లెగ్స్ కూర్చున్నారు అరవడానికి. డాట్ డ్రా అయిపోయింది. అఫీషియల్గా వాళ్ళకు కూడా కప్పు వచ్చేసినట్టే. డ్రా అవుతే ఇద్దరికి ఇచ్చేసారు అనమాట. బహుమా అన్న మొఖంలో ఇంకా నవ్వులేదు. బహుమా అని చెప్పేసి మన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ 5 అడుగులే ఉంటాడు. అసలు ప్లేయర్ అవ్వడమే గొప్ప అనుకుని ఉంటారు చాలా మంది. అలాంటి వాడు కెప్టెన్ అయ్యి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ ఐసీసీ కప్పు తీసుకొస్తాడు. అందుకనే కట్అవుట్తో సంబంధం లేకుండా కప్పు తీసుకొచ్చాడు. అది ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. పుట్టుగా ఉన్నాడు, బండగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, పందిలా ఉన్నాడు. అది ఎవరిలో ఏ మ్యాటర్ ఉందో. పెద్ద పెద్ద మహానుభావుల వల్ల అవ్వలేంది బహుమా చేశాడు. బహుమా ఫ్యాన్స్ విన్నింగ్ బాల్ లాస్ట్ అది తెలిసి ఈ బాల్ కొట్టేస్తాడు. దాని నుంచి నాకు తెలుసు అన్నాను. అవ్వట్లేదు, అయిపోద్ది ఇప్పుడు. నాట్ అవుట్ ఇచ్చాడు. వాళ్ళకి రివ్యూ లేదు. అది అవుట్ తగిలింది. గ్లౌజ్ వాళ్ళకి రివ్యూ లేవు ఆస్ట్రేలియా వాళ్ళకి. విన్నింగ్ బాల్ అయిపోద్ది టాస్ బాల్. ఇదే దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్. ఈ బాల్ కూడా అవ్వకపోతే ఇంకేం చేయలేము. అయిపోయింది. ఏడు చేస్తాడు బాబు. అరే కప్పు ఇంటర్నేషనల్ కప్పు లేదు. ఏదో వరల్డ్ కప్ లేకపోవడం, T20 వరల్డ్ కప్ లేకపోవడం ఇంకోటి కాదు. అసలు వాళ్ళకి కప్పే లేదు. ఫస్ట్ కప్పు హిస్టరీ క్రియేట్ అయింది ఈరోజు. కప్పు కొట్టడం కూడా ఐసీసీ మాదే. ఐసీసీ మ్యాచ్ వస్తే చాలు ఊపు వచ్చేస్తుంది ఆస్ట్రేలియా వాళ్ళకి. అలాంటి టీం మీద కొట్టింది ఇప్పుడు సౌత్ ఆఫ్రికా. వావ్, సూపర్. హిస్టరీ క్రియేట్ అయింది. అది లైవ్లో చూసాం. వావ్, ఖలీస్, స్మిత్, గిబ్స్, ఇంకా బౌలర్, ఫాస్ట్ బౌలర్ స్టెయిన్, డేల్ స్టెయిన్, ఇలా పెద్ద పెద్ద ప్లేయర్లు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ పాపం కప్పు లేకుండా రిటైర్డ్ అయిపోయారు. లేడీ ఫ్యాన్స్ క్రయింగ్ అనమాట. నాకు ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళని చూస్తుంటే. బహుమా ఏడుపు, అందరూ ఏడుపు. మార్కరమ్ లెజెండ్ సూపర్ స్పీచ్ ఇచ్చాడు బహుమా. ఇక ఫైనల్గా కప్పు తీసేసుకుంటారు. ఇంతకుముందు నాకౌట్లో గెలిచారు 28 సంవత్సరాల కిందట. మళ్ళీ ఇదే గెలవడం. వావ్, హిస్టరీ. ఈ ఇయర్ క్రికెట్ లవర్స్ అందరికీ చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఒకటి ఆర్సీబీ కప్పు గెలవడం, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కప్పు గెలవడం చాలా బాగా జరిగింది ఈ స్టార్టింగ్లోనే. బహుమా భలే ఉంటాడు మనిషి మాత్రం. సౌత్ ఆఫ్రికా గెలవడమేమో కానీ గెలుస్తుందో లేదో అని టెన్షన్తో తలనొప్పి వచ్చింది. అందుకని టీ కాసుకుంటున్నాం. ఇదిగోండి మాయ, ఈ బాక్స్లే మనం శాంపుల్కి తీసుకొచ్చింది. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట. ఇది కొంచెం తక్కువ రేటు, ఇది నార్మల్ క్వాలిటీ. ఇందులో 1/2 కేజీ, ఇందులో 1/2 కేజీ సరిపోద్ది. ఇది వచ్చేసరికి కొంచెం ప్రీమియము. ఇదేమో 1/2 కేజీ, ఇదేమో 1/2 కేజీ. ఇది వచ్చేసరికి ఇది ఇంచుమించు క్వాలిటీ, కానీ ఇది బాగుంది అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇంకా ప్రీమియం, ఫుల్ ప్రీమియం అనమాట. చాలా బాగుంది ఇదైతే. కానీ రేట్లు అయితే పెరిగిపోతాయి ఇవి పెడితే మనకి. అదే అనమాట ఆలోచిస్తున్నాం, డబ్బాలోకి మారాలా లేదా అని చెప్పేసి. కాకపోతే కొంతమంది కస్టమర్లు మాత్రం ఇవి ప్రిఫర్ చేయండి అంటున్నారు. వాళ్ళకి ఈజీగా ఉంటుందని మేము టీంతో డిస్కస్ చేసి ఏదో ప్లాన్ చేయాలి. ఈ వ్లాగ్ అయితే ఇంతే మాయ. ఈ రోజు అయితే మొత్తం కూడా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కోసం రోజంతా కేటాయించేసాం మేము. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మ్యాచ్ చూసాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.